హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నాకు ఆదివారం నిన్న ఎలా జరిగిందో చెప్తా. ఈ స్మాల్ వీడియో. ఆదివారం అలా యాక్చువల్‌గా ఈ ఫ్రూట్స్ తీసుకొచ్చారు మా హస్బెండ్. మాది లిఫ్ట్ లేదు, చెప్పాను కదా మేడ మీద ఉంటున్నామని. ఆయనకేంటంటే అలవాటు, బాగా ఫ్రూట్స్ అన్నీ తెచ్చేసి ఆయనకి కావాల్సినవి కింద పెట్టేసి నాకు కాల్ చేసి వచ్చి ప్రతిదీ తీసుకెళ్ళు అంటారు. అలా తీసుకెళ్ళడం నాకు కష్టం అనమాట. ఎందుకంటే వెయిట్‌తో మోయడం నాకు పైకెక్కడం కష్టం. యాక్చువల్ మా బాబు ఉండేటప్పుడైతే అవన్నీ కిందన పెడితే వాడే తీసుకొచ్చేవాడు. ఇప్పుడు వాడు లేడు కదా, నాకు కష్టం కదా, ఆయన ఏడిపించడం కూడా నాకిష్టం. అందుకని చెప్పి ఆయన తెచ్చిన ఫ్రూట్ తింటానని చెప్తా, తినను. అది ఎలా తినాలో కూడా తెలీదు. ఆ ఫ్రూట్ పేరు కూడా తెలీదు. చాలా సార్లు మా హస్బెండ్ తిన్నారు. తీసుకొచ్చిన తర్వాత మేడ మీదకి తీసుకొచ్చి ఆ ఫ్రూట్స్ అన్నీ మోసుకొనొచ్చి చాలాసేపు అలసిపోయాను. అలసిపోయాక మా హస్బెండ్‌కి 2 సార్లు వీడియో కాల్ చేసి ఇవి తినేస్తాను, ఎలా తినాలో అసలు యాక్చువల్‌గా నాకు కట్ చేయడం కూడా రాదు. మా హస్బెండ్‌కి కాల్ చేసి చూపించి ఇదిగో తినేస్తున్నానని గొడవ చేశాను. ఆయనేమో తినొద్దు, నువ్వు తినకూడదు, థైరాయిడ్ ఉన్నవాళ్ళు తినకూడదు, నువ్వు తినొద్దు అని చెప్పారు. కట్ చేసేసాను. తినడం అంటే తెలియదు, పక్కన పెట్టేసాను. ఇంక దాంతో నాకు అవ్వదులే అని చెప్పి మ్యాంగోస్ ఉంటే మ్యాంగోస్ తీసి కట్ చేశాను. కట్ చేసాక చూడండి ఏమైందో. నాతో ఇలానే ఉంటుంది, మ్యాంగోస్ ఫ్రూట్స్ అన్నీ ఇలా చూసారా, కట్ చేయగానే అందులో కూడా పురుగులున్నాయి. నేనెప్పుడు మ్యాంగోస్ కట్ చేసిన లాస్ట్ మంత్ నుంచి నేను కట్ చేసిన మ్యాంగోలోనే పురుగులుంటాయి. అప్పుడు నేనేం చేస్తానో తెలుసా? ఆ మ్యాంగో అలా వదిలేసి మా హస్బెండ్‌కి ఇచ్చేస్తా. ఆయనకి కోపం వస్తుందనమాట. ఎవరైనా కట్ చేసేసి తినేస్తారు యాక్చువల్‌గా పురుగులు తీసుకొని. కానీ నాకలా ఇష్టం ఉండదు. వామిటింగ్ సెన్స్ వస్తుందనమాట. ఆ మ్యాంగోస్ అన్నీ అలా వదిలేసి లాస్ట్ మంత్ నుంచి అలాగే చేస్తుంటా. ఆయన కొంచెం ఇరిటేట్ అవుతారు. ఎందుకిలా వదిలేసావు కట్ చేసి అని చెప్పి. కానీ మళ్ళీ తినేస్తారు. సరే ఇంకా ఆ ఫ్రూట్‌తో నాకు అవ్వదులే, అదే ఫ్రూటో కూడా పేరు తెలీదు. తాటిపుంజో, ఏదో తెలీదు. మా అమ్మాయి అయితే తాడిపుంజు అంటుంది. కట్ చేస్తే స్మెల్‌కి కూడా నోస్ అంతా కవర్ చేసేసుకుంటుంది. దానికి ఆ స్మెల్ ఇరిటేషన్ అనమాట. ఇంక దాంతో అవ్వదని చెప్పేసి మ్యాంగో కట్ చేశా. మ్యాంగోలో కూడా పురుగులొచ్చాయి. నేను మళ్ళీ ఆయనకి కాల్ చేసి, "ఇగో తినేస్తున్నాను చూడు, నన్ను దిగి తీసుకొని రమ్మంటారా విని." నాకు వెయిట్‌తో రావడం పైకి కష్టం. బాబుంటే తీసుకొచ్చేసేవాడు. అందుకే నాకు ఆయనకి ఏడిపించడం ఇష్టం. సరే ఇంక మ్యాంగోలో కూడా పురుగులొచ్చాయి కదా, ఇంక దీనితో కూడా అవ్వదని చెప్పి ఆ వాటర్ మిలన్ తీసా. అది తీసి తిందామా వద్దా అని ఆలోచిస్తున్నా. అవి చూసారా, అన్ని పురుగులొచ్చి అన్నీ కట్ చేసి అలా పక్కన పెట్టేసాను. నిన్న సండే మార్నింగ్ అలా స్టార్ట్ అయిందనమాట. ఎక్కడికి ఎండ్ అయిందో చెప్తా చూడండి. ఇవన్నీ నాకు అవ్వే పని కాదని చెప్పి అవన్నీ పక్కన పెట్టేసాను మా హస్బెండ్ కోసం. ఏది తినలేదు. అన్నీ తీసి ఆ పైన పెట్టేసి కవర్ చేసి ఉంచేసాను. ఇది ఈరోజు కాదు, ప్రతిసారి ఇలానే చేస్తున్నాను. ఏదైనా కట్ చేయడం, పురుగులొస్తే ఆయన కోసం ఉంచేయడం. ఆయనొచ్చి ఎందుకు ఇలా కట్ చేసావు, దేనికి ఇలా చేసావు అంటారు. సరే ఇంక లాభం లేదని అన్నీ అక్కడే పెట్టేసాను. ఇంక దీంతో మన పని అయ్యేటట్లేదు. ఇవి మన మన వల్ల కాదు, ఏదో తినేద్దాం అనుకోని ఏదో చేశానా. చూడండి ఫ్రెండ్స్, మొన్న మా ఇంట్లో వర్క్ అయిందన్నాను కదా, మా అబ్బాయి ఎంతో ఇష్టంతో తెచ్చుకున్న ఈజిప్షియన్ అన్ని బొమ్మలు ఎలా అయిపోయి ఎంతెంత డస్ట్‌తో ఉన్నాయో. ఒక్కదాన్నే కదా క్లీన్ చేయడం, ఇంకా టైం పడుతుంది. పోనీ మళ్ళీ ఫాస్ట్‌గా క్లీన్ చేసేద్దామన్నా మళ్ళీ వర్కర్స్ వస్తారు ఈరోజు గాని రేపు కొని. చూడండి ఎంత డస్ట్‌తో ఉన్నాయో. ఆ బొమ్మలే కాదు, ఇల్లంతా అలాగే డస్ట్ ఉన్నాయి. పైనుంచి అటక మీద నుంచి కిచెన్‌లో అంతా. ఇంకా లాభం లేదు, ఇవన్నీ చేయాలంటే బలం కావాలని ఏం చేయాలో తెలియక దోస వేసుకున్నా అనమాట. నాకు పెద్ద పెద్ద ప్లేట్‌లేసేసుకొని 4, 5 ప్లేట్లు పెట్టేసి, బౌల్స్ పెట్టేసి ఇష్టం ఉండదు. ఎందుకంటే అవన్నీ నేనే క్లీన్ చేసుకోవాలి కదా. అందుకే చిన్ని చిన్ని ప్లేట్లు, నా క్లీనింగ్ ఈజీ అవ్వాలని చెప్పి ఇంకా టమాటో పికిల్ మా హస్బెండ్‌కి ఇష్టమని తీసుకున్నా. నాకు ఏదో ఒక పికిల్ ఉండాలి. ఇవన్నీ పనులు చేసేసరికి పికిల్ లేకపోతే నేను తినలేను. పికిల్ మంచిది కాదు అంటారు, కానీ నాకైతే ఉండాలి. ఆ టమాటో పికిల్ ఏసుకొని, ఆ చట్నీ ఏసుకొని ఇవంతా పని చేయాలంటే కొంచెం బండి ముందుకెళ్ళాలి కదా. సరే తిన్నాను. ఇంక ఈవినింగ్ అయ్యేసరికి మా పాప పాప్‌కార్న్ కావాలి అని చెప్పింది. నేను కొంచెం తింటూ చెప్పాను కదా, నిన్న మనతో పాటు నా నేస్తాలకి కొంచెం పెడుతూ ఈవినింగ్ అలా కొంచెం ఈరోజు ఎగ్జామ్ అనేసరికి ఒక 2 అవర్స్ దానికి దగ్గరుండి అన్నీ దాన్ని చదివితే అడగడం, స్పెల్లింగ్స్ టెస్ట్ పెట్టడం అన్నీ చేసేసి పాప్‌కార్న్ నేనే ప్రిపేర్ చేశా. అది అడిగింది. సడెన్‌గా అడుగుతుంది, కానీ ఎక్కువ ప్రిఫర్ చేయను, మంచిది కాదని చెప్పి. చాలా రేర్ అనమాట. 15, 20 డేస్‌కి ఒకసారి చేస్తాను. అలా ఆడుకుంటూ మన నేస్తాలకి కొంచెం తినిపిస్తూ ఈవినింగ్ అలా గడిచిపోయింది. త చూసారా అవి ఎంత చక్కగా తింటున్నాయో. అరుచుకొని ఏమైనా పెట్టేసరికి ఎర్లీ మార్నింగ్ నాకు వీడియో తీయడం అవ్వదు గానీ, గుంపులుగా వచ్చేస్తాయనమాట మార్నింగ్ లెగిచేసరికి. మీకు చూపిద్దామని తీశాను బోర్ కొట్టకుండా. ఇలా ప్రతి ఫ్రూటు కిందకొచ్చి తీసుకెళ్ళమంటారు. ఏం తెచ్చినా ఏడిపించడానికని వీడియో కాల్ చేసి తిన్నా తినకపోయినా కట్ చేసేస్తాను. కట్ చేసేసి ఏడిపించి పక్కన పెట్టేస్తాను. అలా ప్రతిసారి అలాగే చేస్తాను కాబట్టి తిడుతూ ఉంటారు. తిట్టినా అలవాటయిపోతూ ఉంది కదా. అంటే ఆ ఫ్రూట్‌తో స్టార్ట్ అయ్యి ఎండింగ్ కలాకండ్ ఎండ్ అయింది. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ ఫర్ సపోర్టింగ్. నైట్ వచ్చేసరికి కలాకండ్ తెచ్చారు. మేము చూడలేదు ఈ ఫ్రూట్.